వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణను పోలీసులు పునఃప్రారంభించారు. తాజా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో పోలీసులు తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తదుపరి విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చినా దర్యాప్తునకు అడ్డంకులు ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అనంతబాబు అరెస్టు సమయంలో ఐఫోన్ స్వాధీనం చేసుకుని పాస్వర్డ్ కనుక్కోలేదని, దీనివల్ల హత్యకు ముందు అనంతబాబు ఎవరితో మాట్లాడారనేది తెలియాల్సి ఉందన్నారు. హత్య సమయంలో అనంతబాబు వాట్సాప్ కాల్స్, వీడియో ఆధారాలు పోలీసులు సేకరించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు నుంచి పాస్వర్డ్ అనుమతి ఉంది. అనంతబాబు ఫోన్ తెరిచేలా దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హత్య కేసు విచారణ కోసం అనంతబాబు భార్యకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, రాజమండ్రి కోర్టు అనుమతితో ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందం అనంతబాబు కేసుని దర్యాప్తు చేస్తుంది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ఒక్కటే కాదు, అనంతబాబుకి కొందరు సహకరిస్తారన్న ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. న్యాయవాది ముప్పాల సుబ్బారావు కోర్టుకు కూడా ఇదే వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ కేసు నుంచి తప్పించేందుకు అప్పటి ఉన్నటువంటి దర్యాప్తు అధికారులు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో సరిగా విచారణ జరపలేదు. ఈ కేసులో కేవలం అనంతబాబును ఒక్కడనే బాధ్యతలు చేశారని చెప్పి అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా అనుమతించలేదు. ఎందుకంటే ఆ డ్రైవర్ హత్య కేసులో డ్రైవర్ మీద దాదాపు 30కి పైగా తీవ్ర గాయాలు, అంతర్గతంగా 3 గాయాలు ఉండడం జరిగింది. ఇన్ని గాయాలు కేవలం ఒక అనంతబాబు ఒకటే చేయడు. అనంతబాబుకి ఎవరో సహకరించారు, వారిని కూడా అరెస్ట్ చేయాలన్న డిమాండ్ ఆ డ్రైవర్ కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాది కూడా వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఈ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత నియమించినటువంటి బృందం ఈ లోతుగా దర్యాప్తు చేస్తుంది. అందువల్ల అప్పట్లో ఎవరైతే పోలీస్ బృందం ఉందో సరిగా విచారణ జరపలేదు. గూగుల్ లొకేషన్ కూడా ట్రేస్ చేయలేకపోయారు. ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు అనేది. అనంతబాబు ఐఫోన్ పాస్వర్డ్ కూడా తెలుసుకోలేకపోయారు అప్పుడు ఉన్నటువంటి పోలీసులు. అందువల్ల ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని ఇప్పటికే అనంతబాబు భార్యకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరెవరుతో అనంతబాబు ఆ సమయంలో మాట్లాడారు, ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దర్యాప్తును అయితే ప్రస్తుతం అధికారులు లోతుగా వెళ్తూ ఉన్నారు. పూర్తిగా విచారణ జరపడానికి కొన్ని అడ్డంకులు అయితే వస్తున్నాయి. అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి కేవలం అనంతబాబు ఒకటే కాదు, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారి మీద కూడా చర్యలు తీసుకునే దిశకైతే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.